స్లీప్ యాప్నియా వల్ల నైట్ టైం వచ్చే ప్రాబ్లమ్స్ ఇవే. నెంబర్ 1 లౌడ్ స్నోరింగ్. ఎంత లౌడ్, పక్కన వాళ్ళకి నిద్ర పట్టనంత, కొన్నిసార్లు పక్కన రూమ్ లో ఉన్న వాళ్ళకు కూడా నిద్ర పట్టనంత కేసెస్ నేను చూసాను. నెంబర్ 2 లాంగ్ పాజెస్ ఇన్ బిట్వీన్ స్నోరింగ్. స్నోరింగ్ అంటే గొరకొస్తుంది, గ్యాప్ అనేది 10, 20, 30, 40 సెకండ్స్, 50 సెకండ్స్, 1 మినిట్ కూడా గ్యాప్ వచ్చి మళ్ళీ పెద్దగా అనే సౌండ్ తోటి లేస్తారు. ఇది చాలా కామన్. దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. వెరీ డేంజరస్ స్నోరింగ్. నెంబర్ 3 చోకింగ్. అంటే నిద్ర మధ్యలో సడన్ గా గాలి ఆగిపోయి అనే సౌండ్ తోటి లేస్తారు పేషెంట్స్. ఆయాసం తోటి ఏదో గొంతు పట్టేసినట్టు అనిపిస్తుంది, వాళ్ళకి ఆయాసం కూడా వస్తుంది. ఇది కూడా ఒక అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనే డిసీజ్ సింప్టమ్. నెంబర్ 4 డిస్టర్బ్ స్లీప్. వాళ్ళు ఎంతసేపు పడుకున్నా కానీ పడుకున్న ఫీలింగ్ రాదు. నైట్ టైం కూడా బాగా అటు ఇటు దొరలడము లేదా ఒకలాంటి గాలి అందక ఇబ్బంది అనేది వాళ్ళు ఫీల్ అవుతారు. నెంబర్ 5 మౌత్ బ్రీతింగ్. ముక్కులోంచి గాలి సరిపోక నోరు తెరిచి పడుకుంటారు. ఈ నోరు తెరిచి ఉండడం వల్ల చాలా గంటల పాటు నోరంతా కూడా డ్రై అయిపోతుంటుంది. నైట్ లేసి చాలాసార్లు వాటర్ తీసుకుంటూ ఉంటారు బికాస్ ఆఫ్ మౌత్ డ్రైనెస్. అండ్ మార్నింగ్ లేసినప్పుడు కూడా చాలా డ్రై అనిపించి ఒకలాంటి స్టిక్కీగా అనిపిస్తుంది మౌత్ లో. నెంబర్ 6 నైట్ టైం ఫ్రీక్వెంట్ గా యూరినేషన్ రావడం జరుగుతుంది. ఈ స్లీప్ యాప్నియా పేషెంట్స్ కి నైట్ ఒక 5 to 6 టైమ్స్, కొంతమంది 10 టైమ్స్ కూడా వాష్రూమ్ కి వెళ్ళే అవకాశం ఉంటుంది. నెంబర్ 7 బెడ్ వెట్టింగ్. కొంతమందికి మెలకు కూడా రాదు, బెడ్ పైనే యూరిన్ అనేది అయిపోవడం జరుగుతుంది. బెడ్ వెట్టింగ్ అంటాము. ఈవెన్ 5 years తర్వాత కూడా అప్ టు 15 to 20 years వరకు ఈ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఎడినాయిడ్స్, టాన్సిల్స్ లేదా వేరే ప్రాబ్లమ్స్ వల్ల స్లీప్ యాప్నియా ఉండొచ్చు. ఈ విధంగా నైట్ టైం ప్రాబ్లమ్స్ అనేవి స్లీప్ యాప్నియాలో ఇవి చూస్తాం.